ఎవరినీ వదలడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకానికి తెగబడుతున్నారు. కూటమి పాలనలో తాజాగా సన్నిధి గొల్లకు ఘోర అవమానం జరిగింది. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి దర్శనం చేసుకునే సన్నిధి గొల్లను విధులకు రావద్దంటూ హుకుం జారీ చేశారు ఆలయ అధికారులు. దశాబ్దాలుగా స్వామివారి సేవలో తరిస్తున్న కుటుంబంపై వేధింపులకు అసలు కారణమేంటి? యాదవ సంఘాలు ఏమంటున్నాయి? తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో తొలి దర్శనం సన్నిధి గొల్లకు మాత్రమే. ఆ తర్వాత టీటీడీ పరిధిలోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఇదే విధానాన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నారు. అప్పలాయగుంటలో మునిరామయ్య యాదవ్ కుటుంబం సన్నిధి గొల్లగా తొలి దర్శనం స్వామివారి సేవలో దశాబ్దాలుగా తరిస్తుంది. వయోభారం కారణంగా మునిరామయ్య యాదవ్ స్థానంలో అతని కుమారుడు వెంకటేష్ యాదవ్ కు వారసత్వంగా 2005 నుంచి సన్నిధి గొల్ల కైంకర్యం అప్పగించారు. సుమారు 20 ఏళ్లుగా స్వామివారి సేవలో వెంకటేష్ యాదవ్ సన్నిధి గొల్ల కైంకర్యం చేస్తున్నారు. ఏమైందో ఏమో ఉన్నట్టుండి వెంకటేష్ యాదవ్ ను సన్నిధి గొల్ల విధులకు దూరంగా ఉండాలి అని ఆలయ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. స్వామి దర్శనానికి రావద్దు అన్నారు. ఆలయంలో ఉన్న గోవులను చూసుకోవాలి అన్నారు. ఏ కారణం లేకుండానే తనను గొల్ల సన్నిధి విధులకు దూరం పెట్టడంతో వెంకటేష్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి గొల్ల కైంకర్యాలు చేస్తూ బ్రహ్మోత్సవంలో కాగడా పట్టడం, తాళాలు తీయడం, మామిడి తోరణాలు కట్టడం, గొల్ల విధులను నిర్వర్తించిందేమని 2005లో మహాసంప్రోక్షణ జరిగింది. అప్పుడు మా నాన్నకి వయసు అయిందని నన్ను పిలిపించి అప్పుడు అధికారులు టీఎన్పీ నారాయణ గారు నన్ను పిలిపించి నన్ను గొల్ల విధులకు నిర్వర్తించారు. అది వరకు సాగుతూ చేస్తూ వస్తున్నా. 4 ఏళ్ల క్రితము ప్రతి గుడిలో గోవు పూజ ఉండాలని చెప్పి గోవునిచ్చారు. గోవును చూసుకుంటూ గొల్ల విధులను నిర్వర్తిస్తూ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు 15 రోజులుగా నిలిపేశారు. పై అధికారులు ఫోన్ చేసి ఫోన్ల ద్వారా నిలిపించేశారు. నేను మా ఫ్యామిలీ రోడ్డును పడాల్సి వచ్చింది. ఏ కారణంగా నిలిపేశారో తెలియట్లేదు. ఏం చెయ్యాలో తెలియని వెంకటేష్ యాదవ్ సన్నిధి గొల్ల విధులకు దూరంగా ఉంటున్నారు. స్వామి సేవకు దూరం పెట్టడంపై కుటుంబ సభ్యులు అంతా ఆందోళన చెందుతున్నారు. కొందరు స్థానిక నేతలు చేసిన కుట్రలతోనే తనను గొల్ల సన్నిధి విధుల నుంచి తప్పించారు అని ఆరోపిస్తున్నారు. అంత టార్చర్ పెట్టేస్తా అన్నారు. మమ్మల్ని భానుప్రకాష్ గారు కానించి ఫోన్ చేయించి ఇమ్మీడియట్లీగా తీసేయండి అని చెప్పంటే మేమేం తప్పు చేయకున్నా చేయకూడదు కదా. అలా న్యాయం కోసం పోతా అంటే కూడా మాతో ఎవరు మాట్లాడలేదు. మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు రావటం లేదు ముందుకి ఎందుకని అడిగితే న్యాయం చూస్తే మాకు భయంగా ఉంది. మమ్మల్ని ఏదైనా చేసేస్తారేమో అనుకుంటా అన్నారు. మాకు భయంగా ఉంది. మీతో మాట్లాడేస్తే మమ్మల్ని ఏమైనా చేసేస్తారేమో అనేసి అని మాట్లాడుతా ఉన్నారు. మాకెవరు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. సాక్షులు కూడా చేసుకున్నాను. ఏదైనా మనం తప్పుగా చేసింటే గుడిలో వాళ్ళు తప్పుగా భావించాలని చెప్పి మనం తప్పుగా చెప్పచ్చు. అధికారులు మీరు ఏమని వినపం అడుగుతారు? మాకు అవకాశం మాకు అధికారిస్తుడు వాళ్ళు న్యాయం చేసి మా ధర్మం నుంచి ఆ నారాయణమూర్తి మా పైన ఇస్తే మాకు న్యాయం చేయాలి. ఇది జరుగుతుంది. రాజకీయాలతో తమకే మాత్రం సంబంధం లేదు అని స్వామి సేవలో తరిస్తున్న తమకు తొలి దర్శనం సేవను దూరం చెయ్యొద్దు అని గొల్ల సన్నిధి కుటుంబం వేడుకుంటుంది. మరోవైపు సన్నిధి గొల్ల కుటుంబానికి జరిగిన అన్యాయంపై యాదవ సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి.